53వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు ఎంపికయ్యారు అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతారు. అలా క్వశ్చన్ అడిగితే మనం ఆన్సర్ చేయాల్సినటువంటిది జస్టిస్ సూర్యకాంత్ గారిపై. జస్టిస్ సూర్యకాంత్ గారు భారతదేశానికి సంబంధించి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా నవంబర్ 24 నుంచి బాధ్యతలు తీసుకోబోతా ఉన్నారు. సో ఇలా ఈ అంశం అనేది మనకి కరెంట్ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశం. సో ఇక్కడ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి నియామక ప్రక్రియ ఎలా ఉంటది? ఇటీవల సూర్యకాంత్ గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా నియమించబడ్డారు అని చెప్పేసి ఎక్కడైనా క్వశ్చన్ వస్తే మనం చెప్పాల్సింది ఏంటి అని అంటే, ఎవరైతే సుప్రీం కోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తూ ఉంటారో వారు పదవీ విరమణ పొందేటువంటి కంటే సమయం ముందు ఇక్కడ సుప్రీం కోర్టులో అత్యధిక సీనియారిటీ ఉన్నటువంటి వారిని నెక్స్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా రెఫర్ చేస్తారు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి నియామకం గురించి రాజ్యాంగం ద్వారా ఎలాంటి అంశాలు సూచించబడుతున్నాయి అనేటువంటి కోణంలో క్వశ్చన్ అడిగితే మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఏంటి అని అంటే, ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 2 అనేటువంటిది బేస్ చేసుకొని రాష్ట్రపతి గారు సుప్రీం కోర్టుకి సంబంధించినటువంటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాను నియమించేటువంటి అంశాలలో భాగంగా తీసుకునాల్సినటువంటి ప్రక్రియలను అక్కడి నుంచి ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 2 నుంచి తీసుకుంటారు అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. సో ఈ సుప్రీం కోర్టుకి సంబంధించినటువంటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చేత ప్రమాణ స్వీకారం చేయించేది ఎవరు అని అంటే రాష్ట్రపతి గారు. సో ఇలా జస్టిస్ సూర్యకాంత్ గారిని గుర్తుంచుకోవాలి. హర్యానా రాష్ట్రం నుంచి మొదటిసారి ఎవరు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా నియమించబడ్డారు అని అంటే ఇక్కడ జస్టిస్ సూర్యకాంత్ గారి పేరుని గుర్తుంచుకోవాలి. సో ఇలా ఈ అంశం అనేది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో ఉంటాయి. ఈ విధంగా అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మొట్టమొదటిసారి సుప్రీం కోర్టుకి సంబంధించినటువంటి జడ్జి ఎవరు? భారతదేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత సుప్రీం కోర్టు ప్రారంభమైన తర్వాత 1950 జనవరి 26 అని అంటే మనం ఇక్కడ చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఇక్కడ ఎవరికి పేరును చెప్పాల్సి ఉంటుంది అని అంటే హీరాలాల్ కన్యా గారిని పేరుని చెప్పాల్సి ఉంటుంది. ఈయన భారతదేశ సుప్రీం కోర్టుకి సంబంధించినటువంటి ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా గుర్తుంచుకోవాలి. సో భారతదేశంలో సుప్రీం కోర్టు ఎప్పుడు స్టార్ట్ అయింది అని అంటే మొదటిసారి కలకత్తాలో 1774లో స్టార్ట్ అయింది. బ్రిటిష్ వారు సుప్రీం కోర్టుని కలకత్తాలో ప్రారంభించడం జరిగింది. దానికి ప్రధాన న్యాయమూర్తి ఎవరు అని అంటే ఇక్కడ ఎలిజా ఇంపీ అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇలా సుప్రీం కోర్టుకి సంబంధించినటువంటి అంశాలను, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి అంశాలను మనం చర్చించాల్సి వస్తే ఈ అన్ని అంశాలు కూడా మనకు ముఖ్యమైనటువంటి అంశాలే. సో సుప్రీం కోర్టుకి ఇటీవల పనిచేసినటువంటి చీఫ్ జస్టిసెస్ ఆఫ్ ఇండియాస్ని గుర్తించండి అని అడుగుతారు. అలా సిజేఎస్ గురించి అడిగితే క్వశ్చన్ మనం ఇక్కడ డివై చంద్రచూడ్ గారు 50వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా చేయడం జరిగింది. ఆ తర్వాత ఖన్నా గారు చేశారు. ఆ తర్వాత బిఆర్ గవాయ్ గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఉన్నారు. ఆ తర్వాత నెక్స్ట్ సూర్యకాంత్ గారు ఉన్నారు అనేటువంటి అంశాలని మీరు ఇక్కడ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ వస్తాయి. వీటికి ఆన్సర్స్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇలా ఈ అంశాన్ని మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక సుప్రీం కోర్టుకి సంబంధించినటువంటి అంశాలను గురించి భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్స్ నుంచి ఏ ఆర్టికల్స్ వరకు వివరించడం జరుగుతూ ఉంది అని అంటే ఆర్టికల్ 124 నుంచి 147 మధ్యన సుప్రీం కోర్టుకి సంబంధించినటువంటి అధికారాలు, పరిధి, సుప్రీం కోర్టుకి సంబంధించినటువంటి అంశాలను వివరించడం జరుగుతూ ఉంది భారత రాజ్యాంగంలో ఈ ఆర్టికల్స్ అనేటువంటి అంశాన్ని ఎగ్జామినేషన్ కోసం గుర్తుంచుకోండి. సో ఇలా కరెంట్ ఇష్యూలో కరెంట్ పాలిటీగా ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశం. సో సుప్రీం కోర్టు అనేది అత్యున్నత న్యాయస్థానం, ఎపెక్స్ కోర్ట్ ఆఫ్ ఇండియా. ఈ కోర్టు ఇచ్చే తీర్పులే అంతిమ తీర్పులుగా పరిగణించబడతవి. జిల్లా స్థాయి నుంచి, రాష్ట్రంలో ఉండేటువంటి హైకోర్టు స్థాయి నుంచి కేసెస్ ఏవైనా రెఫర్ చేసుకోవడానికి, ఇక్కడికి ఫార్వర్డ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇలా సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి అంశాలను అప్డేట్ అవ్వండి. ఇక